దేవతలకి రాజు ఇంద్రుడు. ఇంద్రుడికి గురువు బృహస్పతి. హరిహరుల సూచనలను ఇంద్రుడు పాటిస్తాడు. ఇక కుబేరుడిది ఆర్థిక శాఖ. కుబేరుడి ఆధీనంలో ఉండేవారే యక్షిణులు. వీళ్ళంతా సంపదకు కాపలాగా ఉంటారు. సినిమాల్లో, వెబ్ సిరీస్లలో చూపించినట్టు యక్షిణులు నెగిటివ్ ఎనర్జీ కాదు. వీళ్ళంతా దేవతాగణాలే. మనుషులకు ఎదురు పడడం, పెళ్లి చేసుకోవడం, పగ తీర్చుకోవడం లాంటివి చేయరు. కుబేరుడి కనుసన్నల్లో విశ్వంలో ఉండే సమస్త సంపదకు, గుప్త నిధులకు, ఆలయాలకు రక్షణగా ఉంటారు యక్షిణులు. మహాభారత జూదంలో ఓడిపోయిన పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైత్వవనానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు. తన వద్దనున్న అరణి పుట్టించడానికి ఉపయోగపడే కొయ్యను ఒక మృగం తీసుకువెళ్లిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇమ్మంటాడు. ఆ పనిపై వెళ్లిన సోదరులు ఎప్పటికీ రాకపోవడంతో వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు ధర్మరాజు. ఓ సరస్సు దగ్గర పడి ఉన్న సోదరులను చూసి నోరు పిడచగట్టుకుపోతుంది. అప్పుడు సరస్సులో నీరు తాగుదాము అని ప్రయత్నించగా ఓ యక్షుడి హెచ్చరిక విని ఆగిపోతాడు ధర్మరాజు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీటిని తాగమని చెప్పడంతో సరే అన్న ధర్మరాజు 72 ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. సాక్షాత్తు యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి అడిగిన ఈ ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా పురాణాలలో ఉన్నాయి. పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ ఇవి అధలోకాలు. వీటిలో భూమికి దగ్గరగా ఉన్న ఊర్ధ్వలోకంలోనే యక్షిణులు ఉంటారు. వీరి విధులన్నీ నిర్ణయించేది కుబేరుడే. భూమి మీద ఉండే మానవుల శరీరం పంచభూతాలతో తయారు చేసినది. యక్షుల శరీరం కేవలం 3 భూతాలతో గాలి, నిప్పు, ఆకాశం వీటితో మాత్రమే తయారు చేసింది. అందుకే యక్షిణులు మానవులకు కనిపించరు. భూమి లోపల దాగి ఉన్న సంపదకు, గుప్త నిధులకు ఎవరికీ కనిపించకుండా కాపలా కాస్తూ ఉంటారు. విలువైన సంపద ఉన్న దగ్గర యక్షిణులు పాముల రూపంలో ఉంటారు అని పురాణాలలో చెబుతారు. రామాయణం, మహాభారతం, బౌద్ధ మతం, జైన మతంలోనూ యక్షిణులు, యక్ష గురించి ప్రస్తావన ఉంది. చాలా సాంప్రదాయాలలో యక్షిణులు పాజిటివ్ ఎనర్జీగా, దుష్టశక్తుల నుండి కాపాడేవారిగా పూజిస్తారు. భూలోకంలో పుట్టినవారు ఎంతో పుణ్యం చేస్తే మరు జన్మలో యక్షులుగా మారుతారు అని ఉద్ధమరేశ్వర తంత్రంలో ఉంది. యక్షిణీ తంత్ర రహస్యం అనే పుస్తకం ప్రకారం నిర్జన ప్రదేశంలో అర్ధరాత్రి సమయంలో ధైర్య సాహసాలతో యక్షిణి మంత్రజపం చేయాలి. అప్పుడు మాత్రమే యక్షిణులు దర్శనం లభిస్తుంది అని శివుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పినట్లు యక్షిణీ తంత్ర రహస్యం అనే పుస్తకంలో ఉంది. ఏ సాధకుడైనా యక్షిణీ దేవతలను మాతృరూపంగా కానీ, సోదరి రూపంగా కానీ, పుత్రిక రూపంగా గాని, భార్య రూపంగా గాని భావించి ధ్యానించవచ్చు. ఉద్ధమరేశ్వర తంత్రంలో 36 మంది యక్షిణులు, వారిని పూజించాల్సిన మంత్రాల గురించి ఉంది. భూమిలో దాగి ఉన్న నిధికి రక్షణగా ఉండే యక్షిణులు అక్కడి పరిస్థితులను బట్టి సత్వ, రజో, తమో గుణాలు కలిగి ఉంటారు. ఐశ్వర్యాన్ని ప్రసాదించే యక్షిణులను పూజించాలి అనుకుంటే మంత్రోపదేశం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఉద్ధమరేశ్వర తంత్రంలో పేర్కొన్న 36 మంది యక్షిణులలో ప్రధానమైన వాళ్ళు వీళ్లే. విచిత్ర, అందమైన, తెలివిగల యక్షిణి హంసి. హంస రూపంలో తిరిగే ఈ యక్షిణిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి. విశాల, రావి చెట్టంత పొడుగ్గా ఉండే ఈ యక్షిణి రూపం రాక్షసిలా ఉంటుంది. ఈమెను పూజిస్తే సంపదను ప్రసాదిస్తుంది. మహేంద్రి, దీర్ఘకాలిక రోగాలు నయం చేసే శక్తి మహేంద్రికి ఉంది. కామేశ్వరి, అంతులేని సంపదను, రసవాద రహస్యాలను అందిస్తుంది ఈ యక్షిణి. కర్ణపిశాచి, ఈమె తామస శక్తి గల యక్షిణి. ఎవరికి సంబంధించిన గత, వర్తమాన రహస్యాలను సిద్ధుల చెవిలో చెప్పేస్తుంది. ఈమెను వశపరుచుకోవడం అత్యంత కష్టం. చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా వికల, మాలిని, శతపత్రిక, సులోచన, శోభ, కపాలిని సహా ఉద్ధమరేశ్వర తంత్రంలో 36 మంది యక్షిణుల పేర్లు, వారిని పూజించే విధానం ఉంది. అభిధాన చింతామణి గ్రంథం ప్రకారం జైన మతంలో పచంగులి,
చక్రేశ్వరి, జ్వాలామాలిని, బహురూపిణి, పద్మావతి సహా 25 మంది యక్షులు ఉన్నారు. వీళ్ళంతా జైన దేవాలయాలను పరిరక్షిస్తూ ఉంటారు. వీళ్ళనే జైన తీర్థంకరుల సంరక్షక దేవతలుగా పరిగణిస్తారు. బౌద్ధమత గ్రంథాల ప్రకారం యక్షిణులు 69 మంది. భారత్, సాంచి, మధుర ఈ 3 ప్రదేశాలలో ఉన్న బౌద్ధ స్తూపాలపై యక్షిణుల బొమ్మలు చెక్కి ఉంటాయి. బౌద్ధ స్మారక కట్టడాలలో అలంకారంగా ఉండే యక్షిణులు ఆ తరువాత కాలంలో సాలభంజికలుగా మారారు. ఇంకా చైనా, జపాన్, థాయిలాండ్, మయన్మార్లో యక్షిణులను ఆలయాలకు సంరక్షకులుగా విశ్వసిస్తారు. యక్షిణులు కేవలం అర్ధరాత్రి మాత్రమే సంచరిస్తూ ఉంటారు. అందుకే వీరిని నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. ఆ సమయంలో వీరికి ఎదురుపడితే చెడు జరుగుతుంది అని చెబుతారు. అయితే యక్షిణులు చెడ్డవారు కాదు, మంచివాళ్లని చెప్పలేం. సాధకులు, సిద్ధులు పూజించే వారి మనస్సులో కోరికల ఆధారంగా యక్షిణుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. యక్షిణులను ప్రసన్నం చేసుకోవాలి అంటే అది తాంత్రిక పూజ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శ్మశానాలలో, నదీ ప్రవాహంలో, అర్ధరాత్రి మర్రి చెట్టు కింద ఇలా ఒక్కో యక్షిణి పూజ ఒక్కో విధంలా ఉంటుంది. సక్రమంగా చేస్తే అద్భుత ఫలితాలను పొందుతారు. అనుసరించే విధానంలో ఏదైనా తేడా ఉంటే వెంటనే అందుకు తగిన శిక్ష తప్పదు. ఓవరాల్గా చెప్పాలి అంటే యక్షిణి ఆరాధన అంత సులభం కాదు.